పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే జీవన శైలిలో మార్పులు తీసుకురావడం చాలా చాలా ముఖ్యం. నార్మల్గా పీసీఓఎస్లో ఒబిసిటీ ఆర్ స్థూలకాయం అనేది ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు 5 నుంచి 10% బరువు తగ్గితే చాలా వరకు ఆ లక్షణాలన్నీ తగ్గుతాయి. మరి ఇవన్నీ చేయాలంటే మొదట మనం ఒక ప్రాపర్ ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. అంటే రోజు మన జీవన శైలిలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, దాదాపుగా అట్లీస్ట్ 1 గంట నుంచి గంటన్నర డైలీ మనం వెయిట్ లాస్ కోసం ఎక్సర్సైజ్ చేసినప్పుడు వెయిట్ తగ్గటమే కాకుండా పీసీఓఎస్లో లక్షణాలు కూడా చాలా వరకు మార్పులు వస్తాయి. వెయిట్ తగ్గినాక మినిమం 45 మినిట్స్ ఎక్సర్సైజ్ అన్న తర్వాత అది కంటిన్యూ అవడానికి మెయింటైన్ అవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మరీ ఎక్కువ ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం కూడా మంచిది కాదు. దానివల్ల మజిల్స్ ఎగ్జాస్ట్ అయిపోయి తర్వాత వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. బట్ గంట నుంచి గంటన్నర ఎక్సర్సైజ్ అనేది చాలా వరకు పీసీఓఎస్లో ముఖ్యం. అలాగే ఆహారంలో మార్పులు తీసుకురావటం, మన హెల్దీ ఫుడ్స్ అనేవి తీసుకోవటం, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బయట నుంచి ఫుడ్స్ అవన్నీ ఎంతవరకు మానేయగలిగితే అంతవరకు మంచిది. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, అలాగే ప్రోటీన్స్, పప్పు ధాన్యాలు, బ్రౌన్ రైస్ ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వెయిట్ తగ్గటానికి అలాగే ఆరోగ్యకరమైన కణాలని శరీరంలో పెంచడానికి చాలా వరకు ఉపయోగపడతాయి. మరి వీటన్నిటితో పాటు మనం ప్రాపర్గా నిద్రపోవటం, దాదాపుగా 7 నుంచి 9 గంటల నిద్ర అనేది ఎవరికైనా అవసరం. అట్లాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి సెడెంటరీ లైఫ్ స్టైలు, ఎప్పుడు సిస్టమ్ ముందు ఎక్కువగా వర్క్ చేయటం, షిఫ్ట్ సిస్టమ్ ఉండటం, దాంతో కూడా చాలా చాలా మన డైలీ కార్యక్రమాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. సో ప్రాపర్గా టైంకి ఫుడ్ తీసుకోవటం, సో రాత్రిపూట దాదాపుగా 7 గంటలన్నా నిద్ర ఉండటం, స్ట్రెస్ లేకుండా యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ చేయటం, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం వచ్చినప్పుడు పీసీఓఎస్ లక్షణాలు తగ్గి మనకి లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండటానికి అవకాశాలు కూడా పెరుగుతాయి.